నదిలో కాయిన్స్ వేస్తే అదృష్టం వస్తుందని, కోరికలు తీరుతాయని చాలామంది నమ్ముతారు. ఇది తరతరాలుగా వస్తున్న ఒక ఆచారం. కాని నిజంగానే కాయిన్స్ వేస్తే మన తలరాత మారుతుందా? అసలు ఈ ఆచారం వెనుక ఉన్న అసలు కారణమేమిటి? పూర్వకాలంలో ప్రజలు రాగి నాణేలను నదులలో వేసేవారు. అప్పట్లో రాగి పాత్రలలో నీటిని నిల్వ ఉంచడం సర్వసాధారణం. ఎందుకంటే రాగికి నీటిని శుద్ధి చేసే గుణం ఉంది. రాగి నాణేలు నదిలో కలవడం వల్ల నీటిలోని కొన్ని మలినాలు తొలగిపోయి నీరు కొంతవరకు శుభ్రపడేది. అప్పట్లో నదులే ప్రధాన తాగునీటి వనరులు కాబట్టి ఇది ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడేది. ఇది ఒక రకంగా సైన్స్కు, ఆచారానికి మధ్య ఉన్న సంబంధం. అయితే ప్రస్తుత కాలంలో మనం వాడుతున్న కాయిన్స్ రాగితో చేసినవి కావు. ఇవి ఎక్కువగా స్టెయిన్లెస్ స్టీల్, నికెల్, అల్యూమినియం వంటి లోహాలతో తయారవుతాయి. ఈ లోహాలకు నీటిని శుద్ధి చేసే గుణం ఏమాత్రం లేదు. పైగా ఈ కాయిన్స్లో ఉండే రసాయనాలు, లోహాలు నీటిలో కరిగి నీటిని కలుషితం చేసే ప్రమాదం ఉంది. ఇది జలచరాలకు కూడా హానికరం. నదులు మన జీవనాధారం. అవి కేవలం తాగునీటిని మాత్రమే కాకుండా అనేక జీవరాశులకు ఆవాసాన్ని కూడా అందిస్తాయి. అలాంటి నదులలో మనం నాణేలు వేయడం ద్వారా పరోక్షంగా వాటి కాలుష్యానికి కారణమవుతున్నాం. అదృష్టం కోసం చేసే ఈ పని పర్యావరణానికి శాపంగా మారుతోంది. నిజమైన అదృష్టం మన చేతుల్లోనే ఉంది. నదులను పరిశుభ్రంగా ఉంచడం, పర్యావరణాన్ని సంరక్షించడం మనందరి బాధ్యత. నాణేలు వేయడం ఆపి నదులను శుభ్రం చేయడానికి ముందుకు వస్తే అదే మనకు, మన భవిష్యత్ తరాలకు నిజమైన అదృష్టాన్ని తెస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.